దాంతోపాటు 437తో పాటు ఈసారి వైసీపీ కూడా ఓటింగ్లో పాల్గొంది. వైసీపీ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేసింది. వైసీపీ ఓట్లు 11 కూడా మనం దానికి యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే 448 మొత్తంగా అయితే యా 11 యా అయినా కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది. అయినా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వాళ్ళు అనుకున్న దానికన్నా రావాల్సిన దానికన్నా ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు అయితే వచ్చాయి. మనం ఇక్కడ బీజేపీ పోల్ మేనేజ్మెంట్ని మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. చాలా రాష్ట్రాల్లో కూడా చూసాం బీజేపీ నాయకత్వం అనేది పోల్ మేనేజ్మెంట్లో చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది, చాలా స్ట్రాటజిక్గా చేస్తుంది. అది మనం హర్యానా ఎన్నికల్లో చూసాం, ఢిల్లీ ఎన్నికల్లో చూసాం, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చూసాం. అయితే ఇక్కడ ఇండి కూటమి తన బలాన్ని కొంత అంటే నష్టపోయినా కూడా, కొంత క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా ఈ 15 మంది ఇన్వాలిడ్ ఓట్లు అనేది చాలా సస్పీషియస్గా మారాయి. నిజంగా వాళ్ళు కావాలనే ఓటింగ్కి అంటే కావాలనే తప్పుడు ఓట్లు వేశారా, కావాలనే ఇన్వాలిడ్ అలాగే ఓట్లు చేశారా, ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూర్చేలాగా కావాలనే చెప్పి ఇన్వాలిడ్ అయ్యేలాగా ఓట్లు వేశారనే అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతుంది.